ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. కుమారులేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మునేమి వారు ఎత్తుకుపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండానట్లుగా దావీదు సమస్తమును రక్షించెను. ప్రియా సహోదరి సహోదరుడా, సమస్తమును రక్షించెను. దావీదు యొక్క జీవితంలో ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. దావీదు సిగ్లక్ అనే ప్రాంతంలో దక్షిణ దేశంలో నివసిస్తున్నప్పుడు తన భార్యలు, తన కుటుంబం, తనకు కలిగిన సమస్త పరివారంను విడిచి కొన్ని దినములు వేరొక ప్రాంతానికి ఆయన వెళ్ళి ఉన్నప్పుడు ఆ ప్రాంతం మీదకు అమాలేకీయులు అనేటువంటి శత్రువులు లేచి ఆ దక్షిణ దేశపులో ఉన్నటువంటి సిగ్లక్ ప్రాంతమును అగ్ని చేత ఆ పట్టణములను కాల్చివేసి ఆ దేశంలో ఉన్న వారందరి మీద పడి వారిని కొట్టి వారి భార్యలను లోబరుచుకొని చెరపట్టుకొని చంపక వారిని అందరినీ తీసుకొని వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ప్రియా సహోదరి సహోదరుడు, ఆ సమయంలో దావీదు ఎంతో దుఃఖపడ్డాడు, విచారపడ్డాడు, ఏడ్చాడు. ఎప్పుడు దావీదు జీవితంలో ఏడవటం మనం చూడం. తన జీవితంలో ఎంతో దుఃఖపడి ఏడుస్తాడు. అక్కడున్న వారందరూ కూడా అంటారు, రాజ్యంలో మిగిలిన వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, నువ్వెందుకయ్యా మాకు రాజుగా ఉండటం? ఈ పరిస్థితి మాకేంటి? మా యవనకాల బిడ్డలందరినీ వారు పట్టుకొని పోయారు. నువ్వు ఉండుట వల్ల మాకేం ప్రయోజనమని తిరగబడి రాళ్లతో దావీదును కొట్టాలని కూడా చూస్తారు. ఆ సమయంలో దావీదు ధైర్యం తెచ్చుకొని యెహోవాను బట్టి, తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటారు వాక్యంలో. తెచ్చుకొని ఏం చేశాడో తెలుసా? తన సైన్యాధికారి అయిన అబ్యాతారును పిలిచి ఏఫోదును ధరించి దేవుని దగ్గర ఏం చేశాడంటే ఆ సమయాన్ని బట్టి విచారణ చేశాడు. విచారించటాన్ని బట్టి దేవుడు దావీదుతో ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉండటాన్ని బట్టి దావీదుకు దేవుడు సమాధానమిస్తాడు. నువ్వు వెళ్ళు, వారి మీద నీకు విజయం ఇస్తాను, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ సందర్భం మనకేం బోధిస్తుంది? ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఏదైనా కష్టం, బాధాకరమైన పరిస్థితి, దుఃఖపరిచే పరిస్థితి, ఆ ఇరుకును పడేటువంటి పరిస్థితి, అపాయంలో చిక్కుకునే పరిస్థితి మన జీవితంలోనికి మనం వచ్చినప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మన దేవుని మీద మనం నమ్మిక ఉంచాలి. అంతేకాదు, ప్రత్యేకంగా ఒక పని చేయాలి. ఏఫోదును మనము కూడా ధరించాలి. ఏఫోదు దేనికి సూచనగా ఉంది? ప్రార్థనకు సూచనగా ఉంది. పట్టుదలతో దేవుని సన్నిధికి వచ్చి విచారణ చేయాలి. దేవుని దగ్గర విచారించే వారం ఉండాలి. చాలామంది మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఏదైనా ఒక సమస్య మనం వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తాం, మనుషుల సహాయాన్ని కోరుకుంటాం. వారు నువ్వు ఆ విషయం, నీకున్న కొదువు విషయం, నీకున్న శోధన విషయం, ఇరుకు విషయం వారితో పంచుకున్నప్పుడు వారు అపహాస్యం చేస్తారు. నీకు పైకి బాగా మాట్లాడిన వారు ఉంటారు, కానీ నిన్ను అవతలకు వెళ్ళి హేళన చేసేవారు ఉంటారు. అయితే నువ్వు గనుక ప్రభువుని ఆశ్రయిస్తే ప్రభు తప్పక నీ జీవితంలో సహాయం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఇలాంటి కొద్ది సమయాలు, కష్టకాలాలు, ఇరుకు సమయాల్లో వచ్చినప్పుడు నువ్వెలా ఉంటున్నావు? ఉదయకాలం ప్రభు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. దావీదులాగా దేవుని సన్నిధిలో విచారణ చేస్తే మేలు. దావీదులాగా ఏఫోదును ధరిస్తే మేలు. దావీదులాగా మనం కూడా తప్పక సహాయాన్ని పొందుతాం. తిరిగి సమస్తమును రక్షించుకున్నాడు. గొర్రెలు, గొడ్ల సంపద, తోపుడు సొమ్మంతయు మరలా తిరిగి సంపాదించుకున్నాడు. అమాలేకీయుల మీద విజయాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో మనకొచ్చే ఇరుకు కష్టకాలాల్లో, మనకొచ్చే శోధన కాలాల్లో
మనము కూడా దావీదులాగా ఏఫోదు ధరించుకొని దేవుని దగ్గర విచారణ చేసేవారిగా ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, మిక్కటమైన మీ తలంపులు మాతో పంచుకున్నట్టు కొరకు మీ లేఖనాల ద్వారా మాతో ఉదయకాలం మాట్లాడటానికి మీరు ఇష్టపడినందుకై వందనాలు దేవా. ఇదిగో అవును, దావీదు తనకొచ్చినటువంటి కష్టకాలంలో, దుఃఖకాలంలో ఏడుస్తూ దుఃఖపడుతూ కొంత సమయం కూర్చున్నప్పటికీ ధైర్యం తెచ్చుకొని యెహోవాను బట్టి, తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని వాక్యంలో ఉంది. ఏఫోదు ధరించాడు, నీ సన్నిధిలో విచారణ చేశాడు. తనకొచ్చిన ఆపత్కాలంలో మరలా సమస్తాన్ని తిరిగి రక్షించుకోగలిగాడు. ఎంత గొప్ప ఆధిక్యత! అవును, మా జీవితాల్లో కూడా ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. మాకొచ్చే ఇరుక్కాలంలో, మాకొచ్చే శోధన కాలాల్లో, మాకొచ్చే కష్టకాలాల్లో నీ దగ్గర విచారించే సమస్తాన్ని తిరిగి పొందుకునే కృప మాకు దయచేయం. ఏఫోదు ధరించే అనుభవం మాకు నేర్పిస్తున్నాం అయ్యా. నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకునే కృప మాకు దయచేయం. వెనకాల బిడ్డల భవిష్యత్తును దీవించము. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు కడుతురండి. జాబ్స్ కొదువుగా ఉన్న వారి విషయాల్లో మంచి జాబ్స్ మీరు అనుగ్రహించండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. కుటుంబాలను ఆధ్యాత్మిక కడుతూరమ్మని మీ నామానికే మహిమ తెచ్చుకున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.